విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా ఇవాళ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ వివరిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ రోజు 6వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు కూడా విశేషంగా చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ఈ రోజు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ విశేషాల గురించి మనతో ఆలయ పండితులు శ్రీనివాస్ శాస్త్రి గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి దర్శనమిస్తున్నారు. అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది? ఈ అలంకరణలో ఈ రోజు दुर्गे स्मृता हर्षभीतमशेषजंतो स्वस्थै स्मृता मतमतीव शुभान् ददासि दारिद्र्य दुःख भयहारणिकात्वदन्य सर्वोपकारकरणाय సదార్ధచిత్త అమ్మవారు ఇవాళ మనకి ఈ దుర్గా అమ్మవారు అనేక రూపాల్లో మనకు దర్శనం ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున లలితా త్రిపుర సుందరిగా మనకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ అమ్మవారికి చేతిలో చెరుకుగడ ఉంటుంది. రెండు పక్కల కూడా లక్ష్మీ సరస్వతులు అమ్మవారికి వింజామలు వీస్తూ ఉంటారు. అట్లాంటి ఈ లలితాదేవి ఇవాళ మనకి కుంకుమార్చన చేసుకున్న వారందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం, అదేవిధంగా మనకి శ్రీచక్రంలో లలితా అమ్మవారు ఈ యొక్క బిందువులో ప్రథమ బిందువులో లలితా అమ్మవారు ఉంటారు. ఈ మొత్తం మనం ఈ శ్రీచక్రం అంతా కూడా అన్ని ఆవరణలు పూర్తి చేసి చివరగా మనం చేసేది లలితా అమ్మవారు పూజ. ఆ లలితా అమ్మవారికి లలితా సహస్రనామంతో పూజ చేస్తాం. అదే లలితా సహస్రనామంతో ఇవాళ మనందరికీ కూడా ఈ పూజ చేసుకునే అవకాశం కల్పించారు. అట్లాంటి అమ్మవారిని అందరూ కూడా దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. అమ్మవారి చేతిలో చూడండి, వాళ్ళ ఒక పక్కన సరస్వతీదేవి ఉంది, ఒక పక్కనేమో లక్ష్మీ అమ్మవారు ఉంది, చేతుల్లోనేమో చెరుకుగడ ఉంది. ఇట్లాంటి చూడండి, ఇదంతా కూడా లలితా అమ్మవారి యొక్క రూపం. ఇట్లాంటి అమ్మవారిని దర్శించి అందరి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఉన్నటువంటి అమ్మవారిని అర్చించడం ద్వారా భక్తులకు శుభప్రదం కలుగుతుందని చెప్పినటువంటి భక్తుల విశ్వాసం. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.